దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. నవంబర్ 4 ప్రార్థన. దయగల తండ్రి, దేవా పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములన్నిటిని బట్టి నీకు వందనాలు ప్రభా. మరి ఒక నూతన దినము ఆయుష్ను ఆరోగ్యం నుంచి మాకు దయచేశారు, మీకు వందనాలు. ఈ దినం వాక్యము ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. వాక్యమై ఉన్న దేవుడవు, వినిన వాక్యం మా హృదయాల ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 9-10 అధ్యాయములు. 9వ అధ్యాయము. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టుగుడ్డి అయిన ఒక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను, వీడా వీని కన్నవారా అని ఆయనను అడగగా, యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడును పని చేయలేడు. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పెను. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మివేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి, నీవు సిలోయాము కోనేటికి వెళ్ళి అందులో కడుగుకొనమని చెప్పెను. సిలోయామను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడై వచ్చెను. కాబట్టి పొరుగువారును వాడు భిక్షకుడని అంతకుముందు చూచిన వారును, వీడు కూర్చుండి భిక్షమెత్తుకొనివాడు కాడా అనిరి. వీడే అని కొందరును, వీడు కాడు, వీని పోలి ఉన్న ఒకడని మరికొందరును అనిరి. వాడైతే నేనే అనెను. వారు, నీ కన్నులు ఎలాగూ తెరవబడినని వానిని అడగగా, వాడు, యేసు అను ఒక మనుష్యుడు బురద చేసి నా కన్నుల మీద పూసి, నీవు సిలోయామను కోనేటికి వెళ్ళి కడుక్కొనమని నాతో చెప్పెను. నేను వెళ్ళి కడుక్కొని చూపు పొందితినెను. వారు, ఆయన ఎక్కడ అని అడుగగా, వాడు, నేను ఎరుగనెను. అంతకుముందు గ్రుడ్డి అయి ఉండిన వానిని వారు పరిసయ్యుల యొద్దకు తీసుకొని పోయిరి. యేసు బురద చేసి వాని కన్నులు తెరిచిన దినము విశ్రాంతి దినము. వాడు ఎలాగూ చూపు పొందెనో దానిని గూర్చి పరిసయ్యులు కూడా వానిని మరలా అడగగా, వాడు, నా కన్నుల మీద ఆయన బురద ఉంచగా నేను కడుక్కొని చూపు పొందితినని వారితో చెప్పెను. కాగా పరిసయ్యుల్లో కొందరు, ఈ మనుష్యుడు విశ్రాంతి దినం ఆచరించుటలేదు గనక దేవుని వద్ద నుండి వచ్చినవాడు కాదనిరి. మరికొందరు, పాపి అయిన మనుష్యుడు ఇలాంటి సూచక్రియలు ఎలాగూ చేయగలడు అనిరి. ఇట్లు వారిలో భేదము పుట్టెను. కాబట్టి వారు మరలా ఆ గుడ్డివానితో, అతడు నీ కన్నులు తెరిచినందుకు నీవు అతని గూర్చి ఏమనుకొనిచున్నావని అడగగా, వాడు, ఆయన ఒక ప్రవక్త అనెను. వాడు గ్రుడ్డివాడై ఉండి చూపు పొందినని యూదులు నమ్మక, చూపు పొందిన వాని తల్లిదండ్రులను పిలిపించి, గ్రుడ్డివాడై పుట్టినని మీరు చెప్పు మీ కుమారుడు వీడేనా? అలాగైతే ఇప్పుడు వీడు ఎలాగూ చూచుచున్నాడని వారిని అడిగిరి. అందుకు వాని తల్లిదండ్రులు, వీడు మా కుమారుడనియు వీడు గ్రుడ్డివాడుగా పుట్టిననియు మేము ఎరుగుదుము. ఇప్పుడు వీడు ఎలాగూ చూచుచున్నాడో ఎరుగము. ఎవడు వీని కన్నులు తెరిచినో అదియు మేము ఎరుగము. వీడు వయస్సు వచ్చినవాడు, వీనినే అడుగుడి, తన సంగతి తానే చెప్పుకొనగలడని వారితో అనిరి. వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగు చెప్పిరి. ఎందుకనినా ఆయన క్రీస్తు అని ఎవరైనాను ఒప్పుకొని ఎడల వానిని సమాజ మందిరంలో నుండి వెలివేతమని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకుని ఉండిరి. కావున వాళ్ళ తల్లిదండ్రులు, వాడు వయసు వచ్చినవాడు, వానిని అడుగుడనిరి. కాబట్టి వారు గుడ్డివాడై ఉండిన మనిషిని రెండవ మారు పిలిపించి, దేవుని మహిమపరచుము, ఈ మనుష్యుడు పాపి అని మేము ఎరుగుదమని వానితో చెప్పగా, వాడు, ఆయన పాపియో కాడో నేను ఎరుగను. ఒకటి మాత్రము నేను ఎరుగుదును, నేను గ్రుడ్డివాడినై ఉండి ఇప్పుడు చూచుచున్నానెను. అందుకు వారు, ఆయన నీకేమి చేశాను, నీ కన్నులు ఎలాగూ తెరిచినని మరలా వానిని అడగగా, వాడు, ఇందాక మీతో చెప్పితిని గాని మీరు వినకపోతిరి. మీరెందుకు మరలా వినగోరుచున్నారు? మీరును ఆయన శిష్యులగుటకు కోరుచున్నారా ఏమి అని వారితో అనెను. అందుకు వారు, నీవే వాని శిష్యుడవు, మేము మోషే శిష్యులము. దేవుడు మోషేతో మాట్లాడినని ఎరుగుదుము గాని వీడెక్కడ నుండి వచ్చినో ఎరుగమని చెప్పి వానిని దూషించిరి. అందుకు ఆ మనుష్యుడు, ఆయన ఎక్కడి నుండి వచ్చినో మీరు ఎరుగకపోవట ఆశ్చర్యమే. అయినను ఆయన నా కన్నులు తెరిచెను. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించినడలా ఆయన వాని మనవి ఆలకించును. పుట్టుగ్రుడ్డి వాని కన్నులు ఎవరైనా తెరిచినట్టు లోకం పుట్టినప్పటి నుండి వినబడలేదు. ఈయన దేవుని వద్ద నుండి వచ్చినవాడు, కాని ఎడల ఏమీయూ చేయనేరడని వారితో చెప్పెను. అందుకు వారు, నీవు కేవలము పాపివై పుట్టినవాడువు, నీవు మాకు బోధింపవచ్చితివా అని వానితో చెప్పి వానిని వెలివేసిరి. పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగినందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడగగా, యేసు, నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనెను. అంతట వాడు, ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. అప్పుడు యేసు, చూడని వారు చూడవలెను, చూచువారు గ్రుడ్డివారు కావలెను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చితినని చెప్పెను. ఆయన యొద్దనున్న పరిసయ్యులలో కొందరు ఈ మాట విని, మేమును గ్రుడ్డివారమా అని అడిగిరి. అందుకు యేసు, మీరు గ్రుడ్డివారైతే మీకు పాపము లేకపోవును గాని చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొనిచున్నారు గనుక మీ పాపము నిలిచి ఉన్నదని చెప్పెను.
10వ అధ్యాయము. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకునివాడునై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును. గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును. అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక వాని వద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో అనెను. ఈ సాదృశ్యం యేసు వారితో చెప్పెను గాని ఆయన తమతో చెప్పిన సంగతులెట్టివో వారు గ్రహించుకొనలేదు. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనెను, గొర్రెలు పోవు ద్వారమును నేనే. నాకు ముందున వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారినై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును. నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవుచు బయటకు వచ్చుచు మేత మేయుచూ ఉండును. దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడే గనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవును. నేను గొర్రెల మంచి కాపరిని. తండ్రి నన్ను ఎలాగు ఎరుగునో నేను తండ్రిని ఎలాగు ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును మరియు గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలను నాకు కలవు. వాటిని కూడా నేను తోడుకొని రావలను. అవి నా స్వరం వినును. అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరి ఒకడును అగును. నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడునూ నా ప్రాణం తీసుకొనడు. నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు. దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితినెను. ఈ మాటలను బట్టి యూదులలో మరలా భేదం పుట్టెను. వారిలో అనేకులు వాడు దెయ్యము పట్టినవాడు, వెర్రివాడు, వాని మాట ఎందుకు వినుచున్నారనిరి. మరి కొందరు ఇవి దెయ్యము పట్టిన వాని మాటలు కావు, దెయ్యము గ్రుడ్డివారి కన్నులు తెరవగలదా అనిరి. ఆలయ ప్రతిష్ఠిత పండుగ యెరూషలేములో జరుగుచుండెను. అది శీతాకాలం. అప్పుడు యేసు దేవాలయంలో సొలొమోను మండపమున తిరుగుచుండగా యూదులు ఆయన చుట్టూ పోగే, ఎంతకాలం మమ్మను సందేహపెట్టుదువు? నీవు క్రీస్తువైతే మాతో స్పష్టముగా చెప్పుమనిరి. అందుకు యేసు, మీతో చెప్పితిని గాని మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. అయితే మీరు నా గొర్రెలలో చేరినవారు కారు గనక మీరు నమ్మరు. నా గొర్రెలు నా స్వరము వినును. నేను వాటిని ఎరుగుదును. అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను గనక అవి ఎన్నటికీ నశింపవు. ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడునూ వాటిని అపహరింపలేడు. నేనును తండ్రిను ఏకమునై ఉన్నామని వారితో చెప్పెను. యూదులు ఆయనను కొట్టవల్లని మరలా రాళ్ళు చేత పట్టుకొనగా యేసు, తండ్రి వద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని. వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని అడిగాను. అందుకు యూదులు, నీవు మనుష్యుడివై ఉండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి. అందుకు యేసు, మీరు దైవములని నేను అంటినని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్ధకము కానేరదు కదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చినో వారే దైవములని చెప్పిన యెడల నేను దేవుని కుమారుడినని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకంలోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా? నేను నా తండ్రి క్రియలు చేయని యెడల నన్ను నమ్మకుడి, చేసిన యెడల నన్ను నమ్మకున్నను. తండ్రి నా యందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పెను. వారు మరలా ఆయనను పట్టుకొని చూచిరి గాని ఆయన వారి చేతి నుండి తప్పించుకుని పోయెను. యోర్దాను అద్దరిని యోహాను మొదట బాప్తీసం ఇచ్చుచుండిన స్థలమునకు ఆయన తిరిగి వెళ్ళి అక్కడ ఉండెను. అనేకులు ఆయన యొద్దకు వచ్చి, యోహాను ఏ సూచక్రియను చేయలేదు గాని ఈయనను గూర్చి యోహాను చెప్పిన సంగతులన్నీ సత్యమే మైనవనిరి. అక్కడ అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించును కాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతివి, న్యాయాధిపతివి, మృత్యుంజయుడవు, మహాగణుడవు, మహిమాగణతకు అర్హుడవు, యోగ్యుడవు, అయ్యా పూజ్యుడవు, నీకు వందనాలు ప్రభా. ఏమిచ్చినా నీ రుణం తీర్చలేము తండ్రి. నీ కృప కొరకు వందనాలు, నీ దయ కొరకు వందనాలు, నీ సన్నిధి కాంతి కొరకు వందనాలు. మా అపరాధములు, మా పాపములు, మా దోషములు, మా అతిక్రమములను మీ సన్నిధిలో ఉదయకాలం నొప్పుకొనిచున్నాము. దయతో క్షమించండి. నీ పరిశుద్ధ రక్తంతో కడగండి, శుద్ధీకరించండి. అయ్యా మీ ముందు నిందారహితంగా నిలవబెట్టండి. నీతిమంతులుగా మమ్మల్ని తీర్చండి. ఈ దినమంతా
నీ కృపను మాకు తోడుగా ఉంచి మమ్మల్ని నడిపించండి ప్రభా. మా కుటుంబస్తులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సన్నిధి కాంతిని మా మీద ప్రకాశింపచేయమని మరొకసారి వేడుకొంచున్నాం. మా ఇరుగు పొరుగు, మా బంధువులు, స్నేహితులు, మా పట్టణం అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుంటే అందరికీ గొప్ప రక్షణ దయచండి. ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండానట్లు నీ చిత్తము మా అందరి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభా, దైవజనులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూలమైన సమయంలో వారికి అనుగ్రహించండి. అయ్యా నాయనా, నీకు వందనాలు. వారి రాకపోకల్లో నీ కాపుదల భద్రత ఉంచండి. వారి అవసరతలన్నీ మహిమేశ్వరంలో తీర్చి అయ్యా తండ్రి గొప్ప దేవుడా, వారిని వారి కుటుంబాలని నీ రక్త ప్రోక్షణ కింద ఉంచమని ప్రార్థిస్తున్నాం. క్రైస్తవులందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. క్రైస్తవులందరికీ నీ కృప కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. క్రైస్తవులందరికీ అయ్యా తండ్రి నాయన డినామినేషన్స్ భేదములు తొలగించి పరిశుద్ధాత్మ అనుగ్రహించి ఏకాత్మ ఏక మనసు దయచేయండి. ఆత్మవరములు గలవారే నాయన ఫలించే కృపను ప్రతి క్రైస్తవుడికి దయచేయమని వేడుకొంచున్నాను. నీ పత్రికలుగా మీరు మార్చండి, రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చండి. అయ్యా నీ పరిపూర్ణతలోకి అందరూ అడుగుపెట్టే కృపను మీరు దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. అయ్యా అలాగే ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద పనిచేస్తున్న అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం. అందరికీ నీ కృప కలుగునుగాక. అయ్యా తండ్రి నీ చిత్తానుసారమైన పరిపాలన వారు చేయనట్లు నీ కనికరమును దిగి రానియండి. అయ్యా తండ్రి ఇజ్రాయెల్ దేశం కొరకు, ఇజ్రాయెల్ ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాం. దేశంలో సమాధానము దయచేయండి, సరిహద్దుల్లో సమాధానం ఉంచండి. నీ చిత్తం ఇజ్రాయెల్ దేశం పక్షంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకించి భారతదేశంపై నీ కృప కలుగునుగాక. భారతదేశ ప్రజల మనోనేత్రాలు తెరవండి, హృదయాలు తెరవండి. రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టండి ప్రభా. ఏ ఒక్క ఆత్మ నాయన నశించిపోకుండా భారతదేశంలో గొప్ప ఉజ్జీవం రగిలించండి. కాశ్మీర్ మొదలుకుని కన్యాకుమారి వరకు నీ రక్తం ఏరులై పారునుగాక. అయ్యా మా దేశ ప్రధాని గారిని, ముఖ్యమంత్రులను, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, గవర్నర్లను, అయ్యా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను, ఎమ్మెల్యేలు, ఎంపీలను అందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. నీ చిత్తానుసారంగా పరిపాలించడానికి బుద్ధి, జ్ఞాన, వివేకములను వారికి అనుగ్రహించండి. నీ చిత్తానికి అయా విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధం యేసు నామంలో లయమై పోవునుగాక. అయా నీ చిత్తమే నాయన మా దేశంలో జరుగునుగాక. అందరికీ అంతటా సువార్త అందించబడినట్లు సువార్త ద్వారంలో యేసు నామంలో తెరవబడునుగాక. సువార్తకు విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధము యేసు నామంలో లయమై పోవునుగాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉదయకాలం నీ చిన్ని ప్రార్థనని నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తము పరలోకంలో జరుగుచున్న ప్రకారము భూమి అందంతటా జరుగునుగాక. మా అనుదిన ఆహారము మాకు నేడు దయచేయము. మా ఎలా అపరాధము చేసిన వాని మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక ప్రతి కీడు నుండి దుష్టుడి బారి నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవై ఉన్నది. ఆమేన్. ప్రభు రక్తమే జయం, ప్రభు వాక్యమే విజయం, ప్రభు నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.